బట్ మీరు ఆన్ రికార్డ్ చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో ఎలక్షన్ అయినాక జగన్ గారు గెలుస్తారు అండ్ గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాము అని చెప్పి. బట్ ఇందాక మీరు అన్నారు మేలో మళ్ళీ జాతకం మారుతుంది అని చెప్పి. అంటే మిథున రాశిది జగన్మోహన్ రెడ్డిది చాలా మంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ. నేను అన్న విషయం ఏంటంటే మిథున రాశి జగన్మోహన్ రెడ్డి గారిది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే గెలుస్తాడు తర్వాత ఎలక్షన్ నేనంటే రిజల్ట్ తర్వాత మాట్లాడుతున్నాను. సో గురువు ఏంలోకి వస్తున్నాడు కాబట్టి అప్పుడు ఏమేమి సమస్యలు ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని సమస్యలు ఇస్తుంది. సో గురు గ్రహం ఏమేమి ఇస్తుంది, మళ్ళీ పోలీస్ కేసులు అంటారా, కోర్టు కేసులు అంటారా, మళ్ళీ సిబిఐ కేసులు తిరగదొడతారా, మళ్ళీ ఏం చేయాలి అప్పుడు మాట్లాడుకుందాం. మళ్ళీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం, చాలా మంది గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అప్పుడు నేను ఇచ్చే కొద్దిగా సంచలనాత్మకమైన ఈ ఉగాది నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులకు సంబంధించి ది గుడ్ టైం ది బ్యాడ్ టైం ఎవరికి ఉంది అంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ ఆల్ అందరికీ అంటే బాగానే ఉంది, కానీ తెలంగాణకు సంబంధించి మాత్రం కేటీఆర్ గారు మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఆయన జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం. అంటే ఈ సంవత్సరం అని చెప్పలేను, ఈ ఉగాది సంవత్సరం అంటే 2025 జూన్ లోపు ఆయన జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి కేటీఆర్ గారు 100%. సో అదొకటి. రెండవది బ్యూరోక్రాట్లు అంటే ఏఎస్లు ఐపీఎస్లు ఇంకా అరెస్టు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ మీ ఇంటర్వ్యూలోనే మనం మాట్లాడుకున్నాం, లాస్ట్ టైం గుర్తుందో లేదో, నెంబర్లతో పేర్లతో సహా చెప్పినాం మనం, అంటే లెటర్స్తో సహా చెప్పినాం మనం. సో అప్పుడు మనం ఏం మాట్లాడడం, కవిత అరెస్ట్ అయితే నీ ఇంటర్వ్యూలోనే చెప్పిన, నేను అక్టోబర్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో జరిగింది. బట్ కేటీఆర్ గారి అరెస్ట్ దేని వల్ల ఉండొచ్చు అంటే చెప్పలేమమ్మా. గట్లా చెప్తే మన ప్రిడిక్షన్ ఎందుకైతే నేను ఇన్ఫర్మేషన్ ఇప్పటికే నేను చెప్పేటి జనాలు చాలా మంది వీడుతుంది. ఎందుకంటే నేను చెప్పినవన్నీ కూడా జరిగిన తర్వాత చెప్పినట్టుంటాయి, అంటే విశ్లేషణ చేసినట్టుంటది. అందుకని భయపడుతున్నారు ఏంటంటే ఇంత క్లియర్గా ఎట్లా చెప్పగలుగుతున్నాడు, ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా వీనికి అనే డౌట్ వస్తుంది జనాలకు. సో నిజంగా నాకు ఇప్పుడు నేనైతే దగ్గరున్న అరెస్ట్ చేపియా కదా, సో ఏ కేసులో పోతుండో నేను చెప్పలేను. సో ఖచ్చితంగా ఆయన కారాగార వాసం అయితే ఉంది కాబట్టి ఆ ఒక్క విషయంలోనే ప్రాబ్లం ఉంది. ఇంకా అంతకు మించి ఇంకా తెలంగాణలో పెద్ద సంచలనాలు ఉండేటువంటి అవకాశాలు అయితే లేవు. రేవంత్ రెడ్డి గారికి అయితే పదవిలో సమస్యలు ఉంటాయి, పదవి గండం ఉండే అవకాశం ఉంది. మేబీ అది ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ చెప్పలేము, ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఇంతకంటే పెద్ద సంచలనాలు నమోదయ్యే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో రోజా గారిది టఫ్ ఉంటుంది, అంబటి రాంబాబు గారిది టఫ్ ఉంటుంది, మినిస్టర్ అమర్నాథ్ది టఫ్ ఉంటుంది. సో 3 వైసీపీ వాళ్ళకు ఎగనెస్ట్ గా చెప్పిన ఎంత ఆనందం. అలాగే కుప్పంలో చంద్రబాబు గారు చాలుగా ఈ 3 మళ్ళీ దీన్ని మిక్సప్ చేయదు. 3 ఆనందంగా కూడా ఎంజాయ్ చేస్తాను. అంటే వైసీపీ వాళ్ళ గురించి చెప్పారు కదా, వైసీపీ అంటున్న వైనాట్ కుప్పం గురించి ఒకసారి అదే చెప్తున్నా. ఈ 3 అయితే కన్ఫర్మ్, ఈ 3 టగ్ ఆఫర్ ఉంటాయి. ఆ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే నేను టగ్ ఆఫర్ ఉంటాయి. ఇప్పుడు టైట్ అని చెప్తున్నా కానీ ఓడిపోతారని చెప్తలేను కదమ్మా. ఓకే, నేను టైట్ అని చెప్తున్నా, నేను ఓడిపోతారు అని చెప్పట్లేదు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, టైట్ అని చెప్తున్నా. ఎట్లయితే అందరు అదే చెప్తున్నారో నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 79 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 79 అంటే ఇంచుమించు 80 సీట్లు అనుకో. 80 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 80 పోతే ఇంకా ఇంచుమించు 95 సీట్లలో ఒక 35 సీట్స్ టఫ్ ఉంటాయి, మిగిలినవి ఇంకో పార్టీకి ఉంటాయి. ఓకే రైట్. వన్ మోర్ క్వశ్చన్. నెల్లూరుకి సంబంధించి చాలా మంది రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ టీడీపీలోకి వచ్చారు కదా, బట్ ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారు బరిలో నిల్చున్నారు ఎంపీ క్యాండిడేట్గా. ఎలా అనిపిస్తుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా అక్కడ ఒక డే అంతా కేటాయించారు, డే లాంగ్ అక్కడే ఉండి ఆ లీడర్స్తో ఎమర్జ్ అయ్యి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ జిల్లా ప్రభావం విజయసాయి రెడ్డి గారి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. ఓకే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కంపేర్ చేస్తే ఆయన అనుకుంటా కదా. అవును, వేమిరెడ్డి గారు ఆయన రీసెంట్గా వైసీపీ నుంచి జాతకాన్ని బట్టి మాట్లాడుతున్నా, అందుకనే పేరు మాట్లాడినా. ఆయన జాతకం తెలుసు కాబట్టి, 2 జాతకాలు తెలుసు కాబట్టి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. విజయసాయి రెడ్డికి ఎడ్జ్ ఉంటుంది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి, అంటే మీ అభిప్రాయం ఏంటి అనేది. చాలామంది చాలా సంవత్సరాలుగా మన సంప్రదాయాల్ని లేదంటే మన కట్టుబాట్లు అవ్వచ్చు, మన సనాతన ధర్మం గురించి భక్తి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. అందులో చాగంటి వాళ్ళు, గరికపాటి వాళ్ళు, వాళ్ళు ప్రతిరోజు డే లాంగ్ ప్రవచనాలు చూస్తూ ఉన్నాం. ఇన్స్టాగ్రామ్లో ఎంతో మంచి విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా ప్రవచనాలు చెప్పే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్? ఆలోచన ఉందా? వాళ్ళ ప్రవచనాలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? ప్రవచనాలు చెప్పాలి అంటే ఫస్ట్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు నా దృష్టిలో ప్రవచనాలు చెప్పడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు. అంటే ఆయన చెప్పింది ఫాలో అవుతారు. ఇక మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడా. అంటే నేను ఏమంటా అంటే, ఇప్పుడు ఉదాహరణ, మన సంస్కృతి సంప్రదాయాలు, మన చరిత్ర మనకి ఏం చెప్తుంది అంటే 7 సముద్రాలు దాటి వేరే దేశానికి పోవద్దు అని చెప్తుంది. సన్యాసులైనా సరే, పంతులైనా సరే, పంతులు కూడా అంటే పంతులు అంటే ఉదాహరణ, ఇప్పుడు పూజారులు ఉన్నారు. పూజారులు 7 సముద్రాలు దాటి అమెరికా పోవడానికి అర్హత లేదు. ఎందుకంటే అమెరికా పోతే మన సాంప్రదాయం ప్రకారం మనము సంకల్పం ప్రతిరోజు మనం సంధ్య వార్చుకోవాలి. సంధ్యావందనం చేసుకునేటప్పుడు సంకల్పం ఉంటుంది.
కృష్ణా గోదావరియోర్ మధ్యప్రదేశే అంటాం మనం. ఇప్పుడు మనం కూర్చున్నది కృష్ణా గోదావరి మధ్యప్రదేశ్లో కూర్చున్నాం, అవునా? ఇప్పుడు ఇట్లా కూర్చుంటే ఇటు సైడ్ మనకు గోదావరి ఉంది, ఇటు సైడ్ కృష్ణ ఉంది. అంటే మనకు జడ్చర్ల కృష్ణా నది ఉంది, ఆదిలాబాద్లో గోదావరి ఉంది, మధ్యలో మనం ఉన్నాం. అందుకనే మనం సంధ్య వార్చుకునేటప్పుడు ఏం చెప్తున్నాం? మనం పెళ్లి కార్యక్రమం జరిగినా, ఉపనయనం జరిగినా, ఏది జరిగినా ఏం చెప్తున్నాం? కృష్ణా గోదావరియోర్ మధ్యప్రదేశే శ్రీశైలస్య ఆగ్నేయ దిగ్భాగే అని సంకల్పం చెప్పుకుంటున్నాం. అమెరికాకు పోతే ఏమని చెప్తావు? నార్త్ కేరళీనా దిగ్భాగే ఆస్టిన్ గ్రహమే ఏం చెప్తావు? అంటే నీకు అమెరికా దేశంకి పోతే నువ్వు అసలు పూజలకే పనికిరావు. కానీ ఇప్పుడు మొత్తం జనాలందరూ అమెరికా పోవడానికి ప్రయత్నిస్తారు. పంతులు, సన్యాసులు, హిందూ మత ప్రచారకులు అందరూ పోతారు. సో దేశ కాలమాన పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఓవర్కమ్ అయ్యి వీళ్ళు పోతున్నారు. సో వీటి గురించి మాట్లాడే రైట్స్ వీళ్ళకి లేవు. అట్లనే మనం ఏదైనా తప్పు చేస్తే వాటి గురించి మాట్లాడే రైట్స్ వాళ్ళకి లేవు. సో వామాచారానికి సంబంధించిన వ్యక్తిగా, నాన్ వెజ్ లిక్కరు లేకుండా పూజలు చేయనటువంటి వ్యక్తిగా, ఓకే, ఆ రెండూ లేకుండా పూజలు చేయలేని స్థాయిలో ఉన్న నేను ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వాటికి దూరం. ఓకే, నేను వీటి గురించి మాట్లాడే రైట్స్ నాకు లేవు. ఎందుకంటే నేను పులసలాంటోని, రెగ్యులర్ చేప, బొచ్చే అట్లాంటి చేప కాదు, నేను కొర్రమట చేప కాదు, నేను పులసలాంటోని, గోదావరి వాటర్కి అపోజిట్ డైరెక్షన్లో పోయేటోని. సో అందుకని చాలా రేర్గా ఉంటాయి ఇవి. సో అట్లనే నేను కూడా అంతే, ఆస్ట్రాలజీలో బ్రాహ్మణ కమ్యూనిటీలో నేను అంతే, నేను రివర్స్లో పోయేవాడిని. కాబట్టి నేను వీటికి సూట్ అయ్యే వ్యక్తిని కాదు. అది నా ట్రాక్ వేరు. నేను సన్నీ లియోన్ మొదటి నుండి చెప్తున్నా కదా, నేను సన్నీ లియోన్ అంతే. నా బట్టలు నేనే ఇప్పుకుంటా, వేరే డోర్కి ఇప్పే అవకాశం ఇయ్యా. వేరే వాడికి నా బట్టలు, వాళ్ళంతా సౌందర్యాలు అంటే వాళ్ళు కుటుంబ సినిమాలు చేసుకుంటారు వీళ్ళంతా. బట్ ఏ హీరో దొరకలేదు, సన్నీ లియోన్తో కంపేర్ చేసుకుంటున్నారు. గ్రేట్ కదమ్మా. మనం ఎంత గొప్ప కాకపోతే ఒక పోర్ను స్టార్ను తీసుకొచ్చి చీరలు కట్టి సినిమాలు చూస్తున్నాం. ఒక పోర్న్ స్టార్ కొన్ని వేల వీడియోల్లో పోర్న్ స్టార్గా చేసిన ఒక అమ్మాయిని తీసుకొచ్చి భారతదేశంలో చీరలు కట్టి మరీ చూసుకుంటున్నాం ఆమెను. ఆమెకు అందరూ వేరే దేశంలో ఉన్నప్పుడు బట్టలు ఇప్పడానికి డబ్బులు ఇస్తే భారతదేశం డబ్బులు కట్టుకోవడానికి బట్టలు ఇస్తుంది. బట్టలు కట్టి డబ్బులు ఇస్తున్నాం మనం ఆమెకు, బట్టలు కట్టి డబ్బులు ఇస్తున్నాం. ఒక్క సినిమా చూపించండి భారతదేశంలో ఆమె ఎక్స్పోజింగ్ చేసిన సినిమా, బట్టలు కట్టి డబ్బులు ఇస్తుంది. దట్ ఈజ్ భారతదేశం. అందుకనే సన్నీ లియోన్, నేను సన్నీ లియోన్, ఐఎమ్ సన్నీ లియోన్. సో చాలా చాలా సుదీర్ఘమైన డిస్కషన్ ఇది. ఫైనల్లీ ఒక ఫెంటాస్టిక్ జోక్ ఏంటి అది, రియాలిటీ మీరు అలా కంపేర్ చేసుకున్నారు, అంతేనా? ఓకే, రైట్. ఇక ఉగాది తెలుసు, తెలుగు వారికి తొలి పండగ. ఉగాది పచ్చడి లాంటి సంవత్సరం, అందరూ కూడా షడ్రుచుల సమ్మేళనంగా దీన్ని భావిస్తూ ఉంటారు. సో ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం, ఉగాది పచ్చడి అందరూ తీసుకుంటూ ఉంటారు. ప్రతి వారి జీవితంలో తీపి, అలాగే పులుపు, చేదు కైండ్ ఆఫ్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి దానికి సూచకంగా నేను చెప్తూ ఉంటారు. సో మీరు ఉగాదిని ఎలా ఉదాహరిస్తారు? మీ మాటల్లో ఉగాది అంటే ఏంటి? శాస్త్రం మనకేం చెప్పింది అంటే దేశ కాలమాన పరిస్థితులు అన్నారు. సో దేశ కాలమాన పరిస్థితులు అంటే ఉదాహరణ, భారతదేశంలో ఉండేటువంటి కుజదోషము అమెరికాలో ఉండదు. సో అమెరికాలో ఉండేటువంటి కుజదోషము ఆస్ట్రేలియాలో ఉండకపోవచ్చు, లేదా ఆస్ట్రేలియాలో ఉండే కుజదోషము న్యూజిలాండ్లో ఉండకపోవచ్చు. అంటే దేశ కాలమానాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మారుతాయి. అందుకని దేశ కాలమాన పరిస్థితులు అంటూ ఉంటాం మనము. సో జనరేషన్ బట్టి కూడా పరిస్థితులు మారుతూ ఉంటాయి, జనరేషన్ బట్టి కూడా వాటి యొక్క సీరియస్నెస్, కంటెంట్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ కాలసర్పదోషం అని అందరూ మాట్లాడుతూ ఉంటారు. కాలసర్పదోషం అనేది భారతదేశానికే ఉంది. సో భారతదేశంలో పుట్టినటువంటి 90% ఆఫ్ ది పీపుల్కు కాలసర్పదోషం ఉంటుంది. సో దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి పని లేదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి అంటే, అసలు జనరల్గా ఎక్కడైతే డబ్బు ఉంటుందో, ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో, ఎక్కడైతే స్టేటస్ ఉంటుందో అక్కడ సమస్యలు అధికంగా ఉంటాయి. చాలామంది అంటారు పేదవారికి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. వాస్తవంగా పేదవారికి సమస్యలు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిలో మిడిల్ క్లాస్. డబ్బు అనే ఒక సింగిల్ పాయింట్ని పక్కన పెడితే వాళ్ళకున్నంత ప్రశాంతత డబ్బు ఉన్న వాళ్ళకు ఉండదు. సో డబ్బు పెరుగుతున్నా కొద్దీ జనాల్లో విపరీతమైనటువంటి స్ట్రెస్ అనేది ఉంటుంది. నువ్వు మ్యాక్సిమం డబ్బును హ్యాండిల్ చేయాలంటే 2 కోట్ల నుండి 2.5-3 కోట్ల వరకే. ఉదాహరణ, ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి, ఒక టీచర్ కావచ్చును, ఒక మిడిల్ క్లాస్ ప్రభుత్వ ఉద్యోగి తన జీవితం మొత్తంలో సంపాదించే సొమ్ము 2,80,00,000 నుండి 3 కోట్లు ఉంటుంది జీవితం మొత్తం. కానీ అదే డబ్బున్నోళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, నిద్ర ఉండదు, తిండి ఉండదు, స్ట్రెస్, సో బీపీ, షుగర్లు. ఎందుకంటే డబ్బు పెరుగుతున్న కొద్దీ మనిషికి వాటిని దాచుకోవాల్సినటువంటి పరిస్థితి, వాటిని ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి, చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. సో అందుకనే ఈ జనరేషన్లో మానసికమైన దృఢత్వం అనేది చాలా అవసరం మనిషికి.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.